ఫస్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ సెట్లు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్పై ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. 10 ఏళ్లలో విధ్వంసమైన విద్యాశాఖను ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు. బడ్జెట్లో 8.5% నిధులు విద్యకే కేటాయించామన్నారు. 10 ఏళ్లుగా పెంచని డైట్ ఛార్జీలను తామే పెంచామన్నారు. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖకు మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీతో పాటు 10th తర్వాత 11th అండ్ 12th నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకొని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. ఈసారి నర్సరీ నుంచి మనము అడ్మిషన్లు ఇచ్చినాం. ఆ రూట్లో ఒక తెలంగాణ మోడల్ స్కూల్గా విద్యా కమిషన్ అపాయింట్ చేసి ఒక సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని విద్యా కమిషన్ చైర్మన్ చేసినాం.